రాష్ట్రంలోనే కాదు విదేశాల్లోనూ దీక్షా దివస్ ఘనంగా సాగింది. బహ్రెయిన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ఎల్ దీక్షా దివస్ నిర్వహించింది. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ఎల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని వారు తెలిపారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని యావత్ తెలంగాణ నినదించిందని గుర్తు చేశారు. కోట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ అభివృద్ధిలో పరుగులు తీసిందని వివరించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, పంటల కొనుగోళ్లు చేపట్టి రైతన్నకు కేసీఆర్ సర్కారు వెన్నెముకగా నిలిచిందని చెప్పారు. రేవంత్ పాలనలో అన్నదాత ఆగమయ్యే పరిస్థితి నెలకొందని వివరించారు. రేవంత్ ఏడాది పాలనలో తెలంగాణలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలే తప్ప సంతోషాలు లేవని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను మరిచిన రేవంత్ రెడ్డి విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. దీక్షా దివస్ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, చిలుకూరి రాజలింగం, వెంకటేష్, సాగర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వీరులకు జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ మన వీరులకు జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. వేరెండ్లు ఘనంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ఎల్ ఆధ్వర్యంలో దీక్ష దివస్ జరుపుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ కోసం కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో కేసీఆర్ గారు తెలంగాణ మేధావులందరినీ ఒక దగ్గరికి చేర్చి దేశంలోని అగ్రనాయకులను అందరినీ కలిసి పడిన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల పాలనలో ఎంతో దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుకున్నాం. ఈరోజు 10 నెలల పాలనలో, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాలకు వెనుకబడిపోయింది.